తాతల కాసి తండ్రుల కాసి ఉన్నాం మేము. ఇప్పుడు రోడ్డు చెప్పి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. మళ్ళా మాకు కష్టాలు సుఖాలు అయినా అందుబడి లేదయ్యా. కష్టపడి కింద దిగి తినే మాకు బండో బక్క దొరుకుతుంది. ఇప్పటికి ఒక జ్వరం అయినా ఒక డెలివరీ కేసులు అయినా వెళ్ళాలంతా ననిసి వెళ్ళాలి. పాలకొండ వెళ్ళాలి, నేపథ్య కుసిమి వెళ్ళాలి, నేపథ్య చిదంపేట వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళి దాకా ననిసి వెళ్ళాలి. మేము తెల్లారి పొద్దుపోతే ఒక సంతకెళ్ళిన రోడ్డుకైతే వెళ్ళాలి కదా, ఆ రోడ్డు బాగులేదు. మాకు ఇప్పుడు రోడ్డు కావాలి. పిల్లల స్కూల్ ఎట్లా? పిల్లలు స్కూల్ ఎక్కడ చదువుతారు? స్కూల్ అంటే చిన్న పిల్లలందరూ ఎక్కడే ఉండిపోతుండండి. ఏదో అయిపోతారు పైకి వెళ్ళాలంటే. అంగన్వాడీ లాంటివి లేవు. మాత్రలు అంటే ఒక చిన్న హాయి ఉండాలి. దానికి కూడా అనుకున్నట్ట మెడిసిన్ టాబ్లెట్లు కూడా ఎటు ఇవ్వట్లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు పోల్లోన ఫార్మేషన్ రోడ్డు అయింది. తర్వాత ఆ పోల్ ప్రతి పోల్కి వీధి లైట్ ఓపెన్ వెల్ని రిపేర్ చేశాము. తర్వాత ట్యాంక్ కూడా ఒకటి ఇచ్చామండి. ఓసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మా చిన్న పౌల కూడా ఖర్చు పెట్టలేదండి. మా గ్రామంలో రేకులు ఇచ్చారు. రేకులు ఇచ్చారా? అప్పుడేనా? గోపాలరావు ఉన్నప్పుడే ఇచ్చిన ఆయన.